నాటుకోడి కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, పసుపు, కారం, టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, ఉప్పు, కరివేపాకు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ముందుగా కొంచెం పసుపు అండి, శుభ్రం కడిగి పెట్టుకున్న నాటుకోడి, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి అండి. ఇది బాగా కలుపుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ముదురుదైతే ఒక 20-22 విజిల్స్ దాకా పెడతానండి నేనైతే. మీకు వీలుని చూసుకుని పెట్టుకోండి. ఇది కొంచెం ముదురుగానే ఉంది, అందుకు నేను ఎక్కువగానే విజిల్స్ పెడతాను. లేతదైతే ఒక 5-6 విజిల్స్ సరిపోతుంది. పెట్టుకుని నాటుకోడండి మొత్తం కుక్కర్లో వేసుకోవాలి. ఉడకడానికి కావాల్సిన నీళ్ళు పోయాలి, మూత పెట్టేయాలండి. ఈ మసాలా దినుసులు అన్నీ మిక్సీ వేసుకోవాలండి. మన ఇంట్లో తయారు చేసుకున్న నాటు మసాలా, ఒరిజినల్ మసాలా. పెనం పెట్టుకోవాలండి, కొంచెం పెనం వేడవనివ్వాలి. మొత్తం ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికిన నాటుకోడండి. కొంచెం బాగా కలపాలి. మిక్సీ వేసుకున్న నాటు మసాలా, కొంచెం పుదీనా, కాసేపు ఉడకనివ్వాలండి మూత పెట్టి. నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్